టీఆర్ఎస్ పార్టీ బొందకు తయారయ్యిందంటే ఎర్రబెల్లి సర్పంచులతోటి శాపనార్థాలు పడ్డాడు. వాళ్ళతోటి పాన విసిగించుకొని లాభం లేదు, మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు అనేది ఈ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరూర మొత్తం టామ్ చేసిర్రు. ఏది ఈయన మాట్లాడిన మాటలు, తాగి పడేసిన సీసలు అమ్ముకొని సంసారం వెళ్ళ తీసుకొని అన్న చెప్పిన మాటలు ఇది మాత్రం సోషల్ మీడియాలో తిరిగినాయి. అంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పిన అంటే ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఏం పెద్ద మనిషి 25 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, సర్కారును కూల్చేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఇప్పుడు దీనికి కౌంటర్గా ఆయన ఏమంటుండు, ఎవరాయన జడ్చర్ల ఎమ్మెల్యే ఉండగా కోజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి. ఓ ఎర్రబెల్లి, నువ్వు ఏమనుకుంటున్నావో ఎట్టనుకుంటున్నావో నీ లెక్క మేము అతరబుత్తర మాటలు లూజు మాటలు ఇచ్చిపెట్టాం. 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, రేపో మాపో కాంగ్రెస్ పార్టీ కూలుతుంది అని నువ్వు బాగానే బొబ్బలు పెడుతున్నావు. కానీ అసలైన పిల్లర్లము మేమే. నువ్వు ఏదో మొన్న ఫామ్ హౌస్లో మేము షెడ్డో పడ్డో మాట్లాడుకున్నందుకు ఏదో రంకెలేసి కాలు దూతున్నావు, కానీ జనాలను ఏదో తప్పుదో పట్టిస్తున్నావు. కానీ అసలైన పిల్లర్లము రేవంత్కు కాంగ్రెస్ పార్టీకి మేమే అని ఆయన అనుకొస్తుండు పిల్లర్స్. ఇక ఇట్లా బదనామం చేయాలన్నా అట్లా బదనామం చేయాలన్నా గెలిచిన కాంచి మొదలు పెడితే పొడుగు నుంచి పొడుగు దాకా కాంగ్రెస్ పార్టీ ఊలిపోతుంది, కాంగ్రెస్ సర్కారు కాలిపోతుంది, కాంగ్రెస్ సర్కారు ఒరిగిపోతుంది. అయింది దగ్గరికి వచ్చి ఇదే పని పొడుగు నుంచి పొడుగు దాకా పార్టీ సర్కారు కూలిపోతుందన్న ముచ్చటే. కానీ ఇంకా ఏరే ముచ్చట మాత్రం ముంగటేసుకుంటలేరు. ఆ 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అనేది చెప్పు, మరి వాళ్ళ పేరు చెప్పు. ఈ గాలి మాటలే నీ కొంప ముంచుతున్నాయి. జనాలకు అందరికీ ఎవరిని ఎట్లా మలుపుకోవాలో, ఎవరికి ఎట్లా సురుకు పెట్టాలో, ఎవరికి ఏ రకంగా వాత పెట్టాలి అనేది జనాలకు అందరికీ నువ్వు గాలి మాటలు మానుకుంటే మంచిగుంటుంది అనేది జరంతా సోయి తెచ్చుకో. ఇక పోతే ఇంకేముందా, దా ఇట్లా పాయ నమస్తే తెలంగాణ అలిగిందా ఏంది? ఇంకా ఇది కథ. ఇక వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఏముంటాయంటే పేపర్ల జాతకంలా ఇగో వీటి ముంగడ వేస్తున్నారు అప్పుడే. నీళ్ళ కోసం యాతన, నేల మీదే చికిత్స, కేసీఆర్ చేపట్టిన టిమ్స్ నిర్మాణాలను రేవంత్ సర్కారు గాలికి వదిలేసి ఫలితంగా ఉస్మానియా నానాటికి భారం పెరుగుతున్నది. ఇక ఇప్పుడు వేసుకోవాలిగా ముందర, మరి ఇప్పుడు వేసుకోకపోతే మరి వాళ్ళకు పని ఎట్లా, మరి జనాలని మళ్ళీ ఇటు మలుపుకోవాలి కదా. ఇగో గిట్ట జరుగుతుందట, రేవంతమయ్య పరిపాలన గట్ట జరుగుతుందట, అంతా ఉద్దారకం చేస్తున్నారట అనేది ఇప్పుడు ముందర వేసుకోవాలి కదా నీళ్ళ కోసం, ఇగో రైతుల కోసం. ఇక ఈ కథ నడుస్తుంది. ఇలా నిజమెంత అబద్ధమంతా అనేది ఇప్పుడు ఒక కుటుంబానికి యజమాని తండ్రే ఓనాడు పశ ఉంటుంది, ఓనాడు పశ ఉండదు. ఎల్లని సంసారంతో ఓనాడు కారం మెతుకులు, ఓనాడు గంజి మెతుకులు, ఓనాడు పప్పుషారో, ఓనాడు బిర్యానో, ఓనాడు కోడి కూరో అయితేనే ఉంటుంది. మరి ఎండాకాలం వస్తుంది, నీళ్ళకు అక్కడక్కడ తిప్పలైతే చేసుకోవాలి, అదొక భాగం. అయితే ఇప్పుడు వీటిని ఆసరాగా చేసుకొని ఈ కోళ్ళలాగా లెంకలు కొడతాయి. సూది లేదు దూది లేదు, పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం. ఇంటూ నాలుగు ఇప్పుడు ఈ కోళ్ళ గురించి మనం చెప్పుకోవాలి.
రామసక్కని కోయాక లైన్లకు వచ్చింది. సూది లేదు, మందు లేదు. అయితే హరీష్ రావు ఒక్క సుక్క జర్ర ఏమనుకోకురి. హరీష్ రావు ఏమంటుండు? సూది లేదు, మందు లేదా అంటుండు సర్కారు దవాఖానల. అయితే ఈ సొక్కం పూస ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిండు, అంతే కదా, చేసిండు. నీ హయాంలో ఏం ఉద్ధారకం చేసినావు? సర్కారు దవాఖానలల్లా ఎలుకలు డాక్టర్లకు అరుస్తున్నాయి, పేషెంట్లను అరుస్తున్నాయి అన్న చరిత్ర మీది కాదా? ఇప్పుడు నా సోంటి పేదోడో మధ్యతరగతోడో ప్రైవేటు దవాఖానలకు పోవాలంటే పానం వాళ్ళకు